హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్రైజ్ ఆర్మీ. సో కొత్త న్యూస్ వచ్చింది. ఒక సాడ్ న్యూస్ అని అనుకోవాలి. ఇంకో పక్క కొంచెం కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి మిక్స్డ్ న్యూస్. సో ఓవరాల్గా అయితే మిక్స్డ్ న్యూస్ అనుకోవాలి. దట్ ప్యాట్ కమిన్స్కి ఇంజురీ అయింది లాస్ట్ టైం అయింది యాషెస్ అప్పుడు. అండ్ కొంచెం రికవరీకి ఇంకా టైం పట్టేటట్టు ఉందంటున్నారు. మేబీ 2 or 3 మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ మధ్యలో మనకు ఇంకొక వార్త కూడా వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి. కోటింగ్ షాబాజ్ నదీం, ఎవరైతే ఇప్పుడు ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్ అండ్ ఇప్పుడు జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు, తన ద్వారా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక బయట తీసింది ఏంటంటే స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ని చేద్దామని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ డిసైడ్ చేసుకున్నారంట. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడటానికి మనతో పాటు వెంకీభయ్య ఉన్నారు. సో వెంకీభయ్య దగ్గరికి వెళ్ళే ముందు నా ఒపీనియన్ నేను చెప్తాను ఫస్ట్. సో బేసికలీ సన్ రైజర్స్కి ఒక లగ్జరీ ఉంది, లైక్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. ఇప్పుడు చూసుకుంటే ఇషాన్ కిషన్ వైపు వెళ్ళటం అనేది ఈజ్ రిలేటివ్లీ కైండ్ ఆఫ్ రిస్కీ ఆప్షన్. బికాజ్ ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మనం ఇషాన్ కిషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సీజన్ ఆడలేదు సన్ రైజర్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరింగ్. బట్ వేరే అభిషేక్ శర్మ 7 seasons ఉన్నాడు అండ్ హీ వాజ్ వైస్ కెప్టెన్ లాస్ట్ ఇయర్. అండ్ 2022 నుంచి కూడా తనకి ఈ క్యాప్టెన్సీ డిస్కషన్స్లో తను ఉన్నాడు, లీడర్షిప్ గ్రూప్లో తను ఉన్నాడని మనం వింటూ ఉన్నాం ఇలాంటివన్నీ. సో ఈ తరుణంలో ఇషాన్ కిషన్ వైపు వెళ్ళటం అనేది ఈజ్ ఎ రిస్కీ మూవ్, బట్ ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం చూసుకుంటే ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్ వైజ్ అండ్ క్యాప్టెన్సీ వైజ్ కూడా. తను 3 ఫార్మాట్స్లో కూడా అద్భుతంగా లీడ్ చేశాడు జార్ఖండ్ని. తను ఉన్నంతసేపు ముస్తాక్ అలీలో ఛాంపియన్షిప్ తీసుకెళ్ళి గెలిపించాడు అండ్ అండర్-19 ఎక్స్పీరియన్స్ ఉంది క్యాప్టెన్సీగా. సో ఇట్ లుక్స్ మచ్ మోర్ బెటర్ ఆప్షన్ ఆన్ ది అవుట్ సైడ్ మీరు కనుక క్రెడెన్షియల్స్ కంపేర్ చేసుకుంటే. హ్యావింగ్ సెడ్ దట్ అభిషేక్ కూడా ఏం బ్యాడ్ ఆప్షన్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ మేబీ లాస్ట్లో అభిషేక్ శర్మ కెప్టెన్ అయ్యాడని మనకు న్యూస్ వస్తే కనుక అది కూడా బ్యాడ్ ఆప్షన్ ఏం కాదు. తనకు కూడా అండర్-13 నుంచి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ ఇషాన్ కిషన్కి మన వాళ్ళు ముందడుగు వేశారంటే దట్ డెఫినెట్లీ మీన్స్ దట్ బోత్ ప్యాట్ కమిన్స్, విటోరీ అండ్ ద టీమ్ మేనేజ్మెంట్ ఆల్సో ట్రస్ట్ ఇషాన్ కిషన్. అండ్ ఆల్సో ఐఎమ్ షూర్ దట్ అభిషేక్ అండ్ ఇషాన్ కూడా ఒక మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో భయ్య మీరు ఎలా చూస్తారు ఈ హోల్ సినారియోని? అండ్ చెప్పండి మీ ఒపీనియన్. యాక్చువల్లీ మనం క్యాప్టెన్సీలో చూస్తే వీ హ్యావ్ లైక్ 2 క్యాండిడేట్స్. ఒకటేమో ఇషాన్ కిషన్, మళ్ళీ ఇంకొకటేమో అభిషేక్ శర్మ. యూజువల్లీ అట్లాంటి డెసిషన్స్ మనం చూస్ చేసేటప్పుడు మనం ఎవరికి ఎక్కువ కంట్రోల్ ఉంటుందో ఫీల్డ్ కి వాళ్ళపైననే మనం డిపెండ్ అవుతాం. సో ఇషాన్ కిషన్ కి ఇస్తే మన వికెట్ కీపర్, హీ కెన్ సీ ద ఫీల్డ్, సెట్ ద ఫీల్డ్, కంట్రోల్ ఉంటుంది. ఎలా ఫీల్డర్స్ మూవ్ అవుతారో, డెసిషన్, డిఆర్ఎస్ అవంతా. సో అది ఫస్ట్ పాయింట్ ఉంటుంది, బేసిక్ స్కిల్ సెట్. వెరాస్ ఇప్పుడు ఆ సేమ్ స్కిల్ సెట్ అభిషేక్ శర్మ ద్వారా వస్తే హీల్ హ్యావ్ మోర్ కంట్రోల్ విత్ ద బౌలింగ్ చేంజెస్ బేస్డ్ ఆన్ పిచ్. ఒక బౌలింగ్ కెప్టెన్ గా హీ కెన్ యాక్ట్, దెన్ బ్యాటింగ్ కెప్టెన్ గా హీ కెన్ యాక్ట్, హీ కెన్ డూ బోత్ ద రోల్స్. అండ్ ఇంకొకటి చూస్తే లైక్ there's a small drawback that he'll end up being the sixth bowling option. మనం డుబ్బే 11 లో కూడా చూడలేము, like because he wants to prove himself, right? Left arm spin. So that is also one more thing. ఇంకా మనం ఫస్ట్ గేమ్ చూస్తే వర్సెస్ ఆర్సీబీ, we need a very good left arm spinner or a very good high quality spinner. So it's a very tricky thing. And on longer term గా చూస్తే లైక్ నువ్వు చెప్పినట్టు అభిషేక్ శర్మ హీ షుడ్ బి ద వన్ ఫర్ లాంగర్ టర్మ్ క్యాప్టెన్ ఆఫ్టర్ ప్యాట్ కమిన్స్. మనం వైస్ కెప్టెన్ గా తనే ఎక్కువ డెసిషన్స్ టీమ్ మీటింగ్స్ లో ఉండే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అభిషేక్ శర్మ. సో దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్ విచ్ ఫాల్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ అభిషేక్ శర్మ. బట్ కానీ మనం రీసెంట్ ఫార్మ్ చూస్తే లైక్ లీడింగ్ అప్ టు ద వరల్డ్ కప్, దెర్ వాస్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. His spot also was losing, right? So after giving captaincy, that 6 games or 4 games, whatever, if he's gonna captain, if again batting lo koddiga returns, if there are any poor returns with the bat, right? So it will again affect his form throughout the IPL also. And once Pat comes back, then it will be like fans will criticize. It's a very bad decision, kada. Like why did we make Abhishek Sharma captain? Why not Ishan Kishan? And same vice versa for Ishan Kishan also. Like if again he fails, then again there are some critics. So again you'll have to handle that. But there are some 2 safe options
very safe options because if Pat Cummins is missing only like 2-3 games, in order to avoid the player fan wars between Ishan Kishan or Abhishek Sharma, you can even go with the safest option is like just make Travis Head the captain because Travis Head he has captained Australia when Pat Cummins was absent and Mitchell Marsh was absent. He has done captaincy and he's already currently the vice captain of Australian team. So that is also one decision. And if uh, Travis Head wins all 4 games and Pat Cummins comes back, so there won't be anything. Again, Pat Cummins loses 1 or 2, 3 games, so again it won't be an issue. Even if he loses the toss or anything, Adigore it won't be an issue. One more safe captain is like what I personally like is would go with an Indian bowling captain, complete pacer like Jaydev Unadkat. He's completely available throughout the tournament, not playing anything. So even if you take out captaincy away from him after 4 games also, it won't affect his form or mindset. He's been through that. He deserves that. Captain for Saurashtra. And ఇంకా న్యూ బాల్ లో he can do the changes like whom to ball, where to ball based on pitch, make those changes. Excellent bowling captain. I mean, like just like how we had Bhuvaneshwar Kumar, if you've seen that angle. So I would go even with Jaydev Unadkat. So there won't be any issue with Abhishek Sharma or Ishan Kishan, like long-term captain maybe. So that is one safest way. And end of the day, మనం ఒక చూసుకోవాలి. It's all end of the day. It's team management will be controlling the captain's decisions, like playing level or something. So captain doesn't have like Dhoni laga. There's no like full power of control. So it's like basically it's only like captaincy. I mean, we shouldn't speculate it too much. We should just see Coco scenario, what and all we can do. And Pat Cummins like if Pat Cummins is missing those games, right? For me, I would want Bryden Cars actually to come into my 11 instead of Ishan Malinga or something because I feel Pat Cummins our pace and bounce can really trouble lots of batters. So same Ishan. With that, I can see with Bryden Cars playing first series in India, he did very well last year, this year only, yeah, India England series. So I mean that is also one thing which we can actually look into it. And what do you think? Like you want Ishan Malinga there or Bryden Cars? వెల్ ఫోర్త్ ఓవర్స్కి ఎవరనేది ఐ థింక్ ఒకసారి కనుక ప్యాట్ కమిన్స్ లేకపోతే ఐ థింక్ లివింగ్స్టన్ విల్ ప్లే. దట్ ఈస్ లుక్స్ లైక్ గ్యారంటీ. అండ్ లివింగ్స్టన్ మనకి స్పిన్ ఆప్షన్ కూడా ఇస్తాడు కాబట్టి అదొక ప్లస్. అండ్ లివింగ్స్టన్ తర్వాత ఇంకా చూసుకుంటే మనం బౌలింగ్లో ఇషాన్ మలింగా ఫిట్ అయితే హీ విల్ ప్లే ఆర్ ఎల్స్ కార్స్ మైట్ ప్లే. అండ్ యా ఈవెన్ విటోరీ కూడా రీసెంట్గానే ఇందాకే వీడియో చూశాను దట్ హీస్ వెరీ బులిష్ ఆన్ ఆర్ యంగ్ పేసర్స్ షాకిబ్ హుసేన్, ఓంకార్ తర్మాలే, ప్రఫుల్ ఇంగే, ఆల్సో క్రెయిన్స్, ఫుల్ థ్రెలా, వీల్ స్పిన్నర్స్ గురించి కూడా మాట్లాడాడు. సో హోప్ఫుల్లీ లుక్స్ లైక్ వన్ డొమెస్టిక్ ప్లేసర్ మైట్ డెబ్యూ ఏమో అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇన్ దట్ సినారియో ఇషాన్ మలింగా ఇఫ్ హీస్ ఫిట్ విల్ బీ అ గుడ్ ఆప్షన్. అదర్వైజ్ వీల్ హ్యావ్ దిస్ ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఆఫ్ బైడెన్ కార్స్ యాజ్ యూజువల్, లైక్ టు లైక్ ఫర్ ప్రెటీ మచ్ ప్యాట్ కమిన్స్ కాబట్టి. సో మోస్ట్లీ నా గెస్ అయితే ఇట్ విల్ బీ బైడెన్ కార్స్ అండ్ లివింగ్స్టన్ హూ కమ్స్ ఇన్ బికాజ్ ఐ థింక్ స్టిల్ ఇషాన్ మలింగా ఫిట్నెస్ మీద డౌట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబబ్లీ ఇది అవ్వచ్చు ఒపీనియన్. అండ్ ఓవరాల్గా భయ్య కెప్టెన్సీ గురించి అంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా బాగా చెప్పారు. నేను కూడా దానికి పూర్తిగా అగ్రీ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన దానికి ఎడిషన్గా డెఫినెట్లీ నేను ఎందుకు ఇషాన్ కిషన్ ఒక కైండ్ ఆఫ్ రిస్కీ అన్నానంటే బికాజ్ ఇప్పుడు ఒక టీమ్ ఎన్వైర్న్మెంట్లో ఒక ప్లేయర్ ముందు నుంచి 6-7 ఇయర్స్ నుంచి ఉండి సడన్గా నువ్వు కాదు ఇషాన్ అని చెప్పినప్పుడు కొంచెం ఉంటుంది కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఐ సెడ్ రిస్కీ, బట్ ఐ థింక్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, దే గెట్ అలాంగ్ వెల్. సో ఐ గెస్ దేర్ వోంట్ బీ ఎనీ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ 1 or 2 మ్యాచెస్ అంతే, అంతకుమించి ఇంకొద్దు. ప్యాట్ కమిన్స్ రావాలి మనకి, లేకపోతే ఆల్దో వెంకీ భయ్య బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ లేకపోయినా బాగుందని చెప్పాడు లాస్ట్ టైం మేము ఎస్ఆర్హెచ్ ఎక్స్పోజ్డ్ వీడియో చేసినప్పుడు. బట్ ఐ హ్యావ్ మై రిజర్వేషన్స్ బికాజ్ లాట్ ఆఫ్ అవర్ బౌలర్స్ ఆర్ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ ఫీల్ దట్ ప్యాట్ కమిన్స్
presence itself is invaluable. So yeah, but still I think we have got a luxury in Ishan Kishan and Abhishek Sharma. ఇద్దరులో ఎవరు చేసినా పర్లేదు. సో ఐఎమ్ షూర్ దే వర్క్ యాజ్ అ టీమ్. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టే T20 క్రికెట్లో మోర్ ఆఫ్ టీమ్ మేనేజ్మెంట్ రోల్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ ధోని ఉన్నప్పుడు ధోని అని నడిపే కూడా అలా కాదు కదా. లైక్ గంభీర్ ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాం ఎలా నడుస్తున్నాయి టీమ్స్. సో ఇన్ దట్ సినారియో ఐ థింక్ ఇట్స్ అ గ్రూప్, ఇట్స్ అ హోల్ లీడర్షిప్ గ్రూప్. సో ఆ లీడర్షిప్ గ్రూప్లో ఇషాన్ ఉంటాడు, అభిషేక్ ఉంటాడు, మీరు చెప్పినట్టే జేడీ ఉంటాడు, అండ్ విదర్భ కెప్టెన్ మన హర్ష్ దుబే కూడా ఉంటారు ఆ గ్రూప్లో. సో యా, దాట్స్ ప్రతి మచ్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ట్రావెస్ హెడ్ కూడా ఉంటారు మీరు చెప్పినట్టే. సో యా, దట్స్ ప్రతి మచ్ ఇట్ విత్ దిస్ ఎపిసోడ్. వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మరీ ముందుకు వస్తాం. అండ్ అప్కమింగ్గా SRH బ్యాటింగ్ స్పెషల్ వీడియో రాబోతుంది వెరీ సూన్, ప్రాబబ్లీ 2-3 daysలో ఇట్ విల్ బీ అవుట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.